ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. తిరుపతి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి ఇంకా ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు టికెట్ అనేది ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అండ్ అలాగే ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుపతి అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు, నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్న ప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టీటీడీ అందుబాటులో ఉంచింది. భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం, ఎస్వి గెస్ట్ హౌస్, పద్మావతి గెస్ట్ హౌస్, తిరుచానూరు తోలప్ప గార్డెన్స్ వంటి వసతి సదుపాయాలను టీటీడీ నిర్వహిస్తుంది. వీటితో పాటు డార్మెటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ గదులను ఆన్లైన్ మరియు రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. 2011లో ప్రారంభించిన విష్ణు నివాసంలో 408 గదులు, 9 హాళ్లు, 706 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులను ఆన్లైన్ మరియు రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. 2003లో ప్రారంభమైన శ్రీనివాసం కాంప్లెక్స్ లో 552 గదులు, 9 డార్మెటరీలు, 1038 లాకర్లు ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 2009లో ప్రారంభించిన మాధవం గెస్ట్ హౌస్ లో 164 ఏసీ గదులు, డీలక్స్ సూట్లు ఉన్నాయి. ఇక 1955లో నిర్మించిన ఎస్వి గెస్ట్ హౌస్ లో ఏసీ, నాన్ ఏసీ కలిపి 31 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన గదులను కేటాయిస్తున్నారు. ఇతర వసతి సౌకర్యాలు. రేణిగుంట సమాచార కేంద్రంలో 4 గదులు, 1 డార్మెటరీ, 18 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. 2002లో ప్రారంభమైన భూదేవి కాంప్లెక్స్ లో 1 డార్మెటరీ, 100 లాకర్లు ఉన్నాయి. తిరుచానూరు తోలప్ప గార్డెన్స్ లోని గెస్ట్ హౌస్ 1982లో భక్తులకు అందుబాటులోకి రాగా అందులోని 30 గదులను ఆన్లైన్ లో నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకోవచ్చు. తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ 1979లో భక్తులకు అందుబాటులోకి రాగా అందులో ఉన్న 35 గదులను ప్రోటోకాల్ ప్రతినిధులకు మాత్రమే కేటాయించబడుతున్నాయి. విష్ణు నివాసం, శ్రీనివాసం, తోలప్ప గార్డెన్స్ లలో అన్న ప్రసాదం సౌకర్యం కూడా భక్తులకు అందుబాటులో ఉంది. వీటితో పాటు శ్రీ గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న భవనాలు పూర్తి అయితే మరిన్ని వసతి గదులు, లాకర్లు, డార్మెటరీలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. గదుల కేటాయింపు విధానం. తిరుపతిలోని విష్ణు నివాసంలో పరిమిత సంఖ్యలో గదుల కేటాయింపు కరెంటు బుకింగ్ లో మినహా తిరుపతిలోని మిగిలిన అన్ని చోట్ల నిబంధనల ప్రకారం ఆన్లైన్ లో టీటీ దేవస్థానం .gov.in అనే వెబ్సైట్ లో ముందస్తుగా భక్తులు బుక్ చేసుకోవాలి. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ పురుష జంటలకు గదులు కేటాయించబడవు. భక్తులు టీటీడీ కల్పిస్తున్న వసతి, లాకర్, విశ్రాంతి, అన్న ప్రసాదాల సదుపాయాలను వినియోగించుకొని స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. దర్శనం అనంతరం గదులు, లాకర్లు వెంటనే ఖాళీ చేసి ఇతర భక్తులకు సహకరించాలని కోరుతుంది. ఇదండి కొండ కింద తిరుపతిలో టీటీడీకి సంబంధించిన అకామిడేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఆ అకామిడేషన్ ఏ సంవత్సరం నుంచి భక్తులకి అందుబాటులోకి వచ్చింది అండ్ ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నెన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని డార్మెటరీ హాల్స్ ఉన్నాయి, ఎన్ని లాకర్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో నిన్న టీటీడీ వారు అఫీషియల్ గా ఈ ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్. తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అకామిడేషన్ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి దర్శనం
టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు ఆన్లైన్ లో. లేదు మీరు డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అంటే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారు. మీరు డైరెక్ట్ గా విష్ణు నివాసం వద్దకు వచ్చి ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఇన్ కేస్ మీకు విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో మీరు వచ్చిన సమయానికి రూమ్ అవైలబుల్ లో లేదు అనుకోండి, అలాంటి భక్తులందరూ విష్ణు నివాసంలో కానీ లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లో కానీ ఈ 2 ప్రదేశాల్లో మీకు లాకర్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. లాకర్స్ అనేవి తీసుకొని అక్కడ కూడా మీరు మీ లగేజ్ అంతా కూడా లాకర్స్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అవ్వచ్చు. ఇక తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉండే 35 రూమ్స్ ని ప్రోటోకాల్ ప్రతినిధులకు మాత్రమే కేటాయిస్తారు. నార్మల్ భక్తులకి ఇవ్వరు. నార్మల్ భక్తులకి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లతో పాటుగా తిరుచానూరుకి దగ్గరలో ఉండే తోలప్ప గార్డెన్ లో కూడా రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అయితే తోలప్ప గార్డెన్ అకామిడేషన్ అనేది భక్తులు కేవలం ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ లో ఇవ్వరు. ఇవే కాకుండా ప్రస్తుతం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో టీటీడీ వారు నిర్మిస్తున్న భవనాలు కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని రూమ్స్, లాకర్స్, డార్మిటరీ హాల్స్ భక్తులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ప్రస్తుతం ఎవరైతే తిరుపతి వస్తున్నారో ఆ భక్తులు టీటీడీకి సంబంధించిన అకామిడేషన్ అనేది ఈ ప్రదేశాల్లో మీరు పొందాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, పవిత్రోత్సవం ఈ సేవా టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అలాగే మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇక మే 23వ తేదీ ఉదయం 10 గంటలకి తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు అంటే మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇక మే 25వ తేదీ ఉదయం 10 గంటలకి తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని ఆగస్టు నెలకి భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఆ టికెట్స్ ని రిలీజ్ చేసే తేదీలో ఆ సమయం కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని ఖచ్చితంగా బుక్ చేసుకొని ఆగస్టు నెలలో తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు సేవా టికెట్స్ ను కావచ్చు, దర్శనం టికెట్స్ ను కావచ్చు మిస్ కాకుండా ఆగస్టు నెలకి ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి ఈ రోజే మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని చూసారు అంటే మీరు ఒక ప్లానింగ్ గా ఆగస్టు నెలకి సంబంధించి ఖచ్చితంగా దర్శనం టికెట్స్ ఆ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో మరి ముఖ్యంగా చిన్న పిల్లలతోటి వచ్చేవారు కానీ పెద్దవాళ్ళు కానీ తిరుపతి అండ్ తిరుమలలో ఎండలైతే ఎక్కువగా ఉన్నాయండి. సో ఎవరైతే ప్రస్తుతం స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ తప్పనిసరిగా మీతో పాటు వాటర్ బాటిల్ అనేది తెచ్చుకోండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదండి. కాబట్టి రాగి వాటర్ బాటిల్ లేదా స్టీల్ వాటర్ బాటిల్ అనేది మీతో పాటు క్యారీ చేయండి. ఎందుకు వాటర్ బాటిల్ క్యారీ చేయమని చెప్తున్నాను అండి, అక్కడక్కడ మనకి టీటీడీ వారి యొక్క ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వాటర్ ప్లాంట్స్ ఉన్నప్పటికీ మనం వెళ్తున్నప్పుడు వాటర్ తాగాలి అంటే మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ లో నీళ్లు నింపుకొని మనకు కావాల్సినప్పుడు మనం తాగొచ్చు. అందుకే ఈ జాగ్రత్త తీసుకోమని చెప్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.